అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఈ యొక్క నిధులనేవైతే ఎప్పుడు జమ అవుతాయని ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద అయితే అందించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 20,000 అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, గతంలో రూ. 13,500 అనేవి అందించేది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం మనకి రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో భాగంగా చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్లి కానున్నాయన్నమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా! అయితే ఒక 14 సంబంధించి కానీ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ నిధులనేవి అయితే కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించి కొన్ని నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.